ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ద క్లౌడ్ యూజర్స్ అండ్ ద కంటెంట్ రైటర్స్ ఏంటో తెలుసా? ఏఐ కంటెంట్ లైక్ ఎమ్ డాషెస్, రోబోటిక్ లైన్స్ అండ్ రిపీటెడ్ ఏఐ ప్యాటర్న్స్. ఈ ప్రాబ్లమ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ క్లౌడ్లో స్కిల్, అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్కిల్ హ్యూమనైజర్. ఈ స్కిల్లో మీరు 20+ స్పెసిఫిక్ ఏఐ రైటింగ్ ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేస్తుంది. సో ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి అండ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్లో బ్లాడర్ హ్యూమనైజర్ అని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్లో కనబడే గిటబ్ లింక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ స్కిల్లో ఉన్న మీరు జిప్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టండి. సో ఇక్కడ డౌన్లోడ్ జిప్. సో మీరు వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత క్లౌడ్లోకి వెళ్ళండి. సో క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కస్టమైజ్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ స్కిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్కిల్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లస్, సో ఇక్కడ క్రియేట్ స్కిల్ అండ్ అప్లోడ్ న్యూ స్కిల్. మీరు డౌన్లోడ్ చేసుకున్న జిప్ ఫైల్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. సో ఈ స్కిల్ని జస్ట్ ఓపెన్ చేస్తే ఎనఫ్. సో ఇక్కడ మీ స్కిల్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది, హ్యూమనైజర్. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే నేను జస్ట్ ఒక టాపిక్ ఇచ్చాను, బ్లాగ్ రాయమని చెప్పేసి 100-500 వర్డ్స్లో. సో అది ఒక బ్లాగ్ రాసి ఇచ్చింది. సో దాని తర్వాత నేను అది ఒక డాక్యుమెంట్ ఫార్మేట్లో అడిగాను. సో డాక్యుమెంట్ ఫార్మేట్లో కూడా అది లైక్ బ్లాగ్ రాసి ఇచ్చేసింది. సో ఈ బ్లాగ్ కంటెంట్ని మీరు ఏ డిటెక్టర్ ఉందో లేదో చెక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ 38% ఏ డిటెక్టెడ్ వచ్చింది అండ్ హ్యూమన్ వచ్చేసి 62% వచ్చేసింది. సేమ్ మళ్ళీ నేను అదే కంటెంట్ని కాపీ చేసుకొని ఇక్కడ /హ్యూమనైజర్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఈ ఉన్న కంటెంట్ మొత్తంని హ్యూమనైజ్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఫైనల్ వర్షన్ ఇదంతా హ్యూమనైజ్ చేసి ఇచ్చింది. సో సేమ్ మళ్ళీ క్విల్బోర్డ్లోకి వెళ్ళేసి చెక్ చేస్తే ఇక్కడ 0% ఏ డిటెక్టెడ్ కంటెంట్ అండ్ 100% హ్యూమన్ రోట్. సో ఇలా ఈ స్కిల్ని యూజ్ చేసుకొని మీరు ఏ కంటెంట్ని అయినా సరే 100% హ్యూమనైజ్ చేయొచ్చు.